హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. అటుకుల మిక్చర్తో మీ ముందుకు వచ్చేసాను. ఎలా చేయాలంటే, ఈ సన్నటి అటుకులు తీసుకోవాలండి. సన్నగా ఉన్న అటుకులు తీసుకుని దాన్ని వేయించాలి. మామూలు బూరెలు ముక్కుట్లో వేయించండి. ఇలా వేయించి చిల్లులు ఇది ఉంటుంది కదా గిన్నె, దానిలో వేసి అలా అలా అనాలి. అనేస్తే చెత్త అంతా కింద రాలిపోతుంది. అప్పుడు అది ఒక బేసిన్లో పోసుకుని ఈ వేరుశనగ పప్పులు నూనెలో వేయించాలి. అలా నూనెలో వేయించాలి, ఎర్రగా వేయించచ్చు. మరి దాంట్లో కదా, మిక్చర్లో కదా. ఏ పులిహోరలోకి అయితే వేసి తీసేయచ్చు. ఇది అలా కాదు, చిట్టపట్లాడతాయి ఇవి కూడా. అలా అన్నాక ఈ శనగపప్పు, వేయించిన శనగపప్పు, పుట్నాల పప్పు, అది కాస్త వేయండి. ఆ వేరుశనగ పప్పుల్లోనే వేసేస్తే వేగాలి, అది కూడా వేగుతుంది. వేగి రుచిగా ఉంటుందండి, చాలా రుచి వస్తుంది వేగేసి. అది అసలు ఈ అటుకులు మిక్చర్ ఎంత బాగుంటుందోనండి. చూడండి, ఇలా చేసుకు చూడండి. ఈజీ, అసలు ఎంత ఈజీనో. ఊరికే 10 నిమిషాల్లో అయిపోతుంది. అటుకులు వేయించడం పెద్ద ఇదేం కాదు కదా. వేయించి జల్లిచ్చేసి బేసిన్లో పోసుకోవాలి. తర్వాత ఇలాగా చేసుకోవాలి. అదిగో శనగపప్పు కూడా కొంచెం అలా వేగాక బేసన్లో పోసేయండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా వేయించాలండి. పచ్చిమిరపకాయలు చీల్చి బాగా వేయించాలి. దాంతో కరివేపాకు కూడా వేయించాలి. వేయించి బేసన్లో పోసి ఉప్పు కారం వేసేసి కలిపేసేయాలి. అటుకుల